తెలుగు రాజ్యం ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. మరొకమారు చిన్ని కృష్ణ గారి అంతరంగ ఆవిష్కారానికి మనం మరొకసారి వారి నివాసానికి విచ్చేయడం జరిగింది. నమస్కారం చిన్ని కృష్ణ గారు. నమస్కారం శ్రీకాంత్ గారు. ఆంధ్రప్రదేశ్ని ఇంద్రప్రదేశ్గా మార్చేశారు మీరు. అసలు అప్పటి వరకు తెలుగు తెర మీద కాశీ మహాపుణ్యక్షేత్రాన్ని ఎవరూ కూడా ఆవిష్కరించలేదు. దానిని ఆవిష్కరించి ప్రేక్షకుల్ని తండోపతండాలుగా థియేటర్లకు రప్పించి థియేటర్లని కాశీ పుణ్యక్షేత్రంగా మార్చేసినటువంటి ఘనత మీకే దక్కింది. అసలు ఇంద్ర అవకాశం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది? ఇంద్ర నాకు నరసింహనాయుడు రిలీజ్ అయిన తర్వాత అశ్విని దత్ గారు మా ఇంటికి వచ్చి, నువ్వేనా అబ్బాయి రాసింది అని చెప్పినాడు అన్నమాట. నాకు ఇప్పుడు 26 years అంతే ఏజ్. 26 సంవత్సరాల వయసులో మీరు బ్రాహ్మణ అన్నాడు నన్ను ఆయన. దత్తు గారు మెంటాలిటీ చాలా మంచి మనస్తత్వం కదా అయింది, తెలుసు కదా. కాదండి అన్నాను అనమాట. ఏంటి ఇంటి పేరు ఏంటి అన్నాడు. ఏంటంటే మా ఇంటి పేరు ఆకుల అని చెప్పాను అనమాట. ఆకుల ఓకే అని చెప్పని ఆయన జాగ్రత్తగా నన్ను సర్ది, చిరంజీవి గారికి ఇంతకుముందు నేను నా ఫస్ట్ సినిమా తెలుసా మీకు? చిరంజీవి గారితో ఏంటని అడిగాడు నన్ను. అసలు మా ఇంట్లో కాదు, మా వీధిలో కాదు, మా ప్రాంతంలో కాదు, చిరంజీవి గారు ఎన్టీ రామారావు గారి తర్వాత ఆయన అభిమానుల్లో చాలామంది చిరంజీవి గారి అభిమానులే. అవును, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్. అవును, ముఖ్యంగా దళితులు, ముస్లిమ్స్, ప్రతి ఒక్కడి ఇంట్లో కూడా చిరంజీవి గారి ఫోటో బ్రాహ్మిన్స్ 90% అసలు రామారావు గారిది, తర్వాత ఇమీడియట్గా చిరంజీవి గారిది అన్నంత. ముఖ్యంగా కింద ఉన్నటువంటి అట్టడుగు సామాజిక వర్గాల్లో ఎక్కువ అనమాట. ప్రతి పుస్తకాల మీద, వాటి మీద, వీటి మీద కూడా అసలు అట్టలు వేసుకోవటం, రూముల్లో వేసుకోవటం, బ్యాచులర్ రూముల్లో వేసుకోవడం. అక్కడ నుంచి పెరిగి వచ్చినటువంటి నాకు దత్తు గారు ఏం చెప్తారంటే, అయ్యా నేను తీసిన సినిమాలు ఏంటో తెలుసు అంటారు. డైలాగ్ టు డైలాగ్ అప్పచెప్పగలం మనం. ఓకే, జగదేక్ వీడు అతిలోక సుందరి చూడాలని ఉంది. ఓకే, ఇంకేమైనా చేశారు? చిరంజీవి గారితో చేశారు ఆయన. మూడో సినిమా హ్యాట్రిక్. అది చాలా టెన్షన్ ఉంటుంది నీకు, అది ఉంటుంది ఇది ఉంటుందని కొంచెం ఇదిగా చెప్పారనమాట. నేను చాలా కూల్గా ఉన్నాను. బట్ లోపల మాత్రం నాకు నిజం చెప్తున్నాను శ్రీకాంత్ గారు, ఎలా చెప్పాలి, ఎలా స్టార్ట్ చేయాలో కూడా నాకే తెలియట్లేదు. ఎంతమంది అభిమానులు, ఎంత పెద్ద సముద్రం, ఎంత పెద్ద ఉప్పెన, ఎంత పెద్ద సునామీ ఆయనంటే అసలు ఎలా మొదలు పెట్టాలి కదా, ఎక్కడ మొదలు పెట్టాలి అనేది. మళ్ళీ దైవము, సనాతన ధర్మం అన్నీ నాకు సాక్షాత్తు ఆ పరమశివుడు. ఈ భూమండలం మొత్తం సర్వనాశనం అయిపోయినా కూడా సర్వనాశనము కానీ ఏకైక యాన్షియంట్ సిటీ ఏదైనా ఉందంటే కాశీ. త్రిశూలం మీద నిలబడ్డటువంటి ఆ కాశీ సాక్షాత్తు శివుడు కాలు పెట్టినటువంటి ప్లేస్ అని శివశంకర వరప్రసాదులో ఆ శివయ్యనే తన తల్లిదండ్రుల ద్వారా నామకరణం చేయించుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి ఆ శివయ్య కాశీ విశ్వనాథుడికి లింక్ చేయాలని ఫిక్స్ అయిపోయాను నేను, అంతే. దట్స్ ఆల్. ఆ బ్యాక్డ్రాప్. ఎందుకంటే నేను చిన్నప్పుడే మా అమ్మ, నా తల్లి కాశీలో ఉన్నటువంటి ప్రతి ఘాటు చూపించి వివరంగా కథలుగా చెప్పింది. 9 రాత్రులు ఉన్నాను అంతకుముందే కాశీ, మా అమ్మగారితో పాటు. సో అవన్నీ కూడా యావత్ ప్రపంచానికి, ప్రేక్షకుడికి చిరంజీవి గారి కథలో చెప్పాలి అన్నది నాకు బ్యాక్డ్రాప్ ఆలోచన, డిస్కషన్ లేదు, పడిపోయింది అనమాట. సో అట్లా కాశీ విశ్వనాథుడి బ్యాక్డ్రాప్, వారణాసి బ్యాక్డ్రాప్ తీసుకుని. మొదట కాశీ నేపథ్యం కాదని విన్నాను, నాకు బాగా గుర్తుంది. ఆ సమయంలో అంటే ఉన్నది కానీ నేను చెప్పలా. మీరు చెప్పలేదు వాళ్ళతో? నేను చెప్పలా. నా మనసులో ఉన్నది చెప్పాను, రాశాను. నేను అడిగాను మళ్ళీ ఇట్లా మార్చుకుంటానండి అని అడిగాను, భయం. ఎందుకంటే చాలా పెద్దవాళ్ళు కదా చిరంజీవి గారు, అశ్విని దత్ గారు, బి గోపాల్ గారు, వీళ్ళంతా కూడా చాలా పెద్ద లెజెండర్స్, పిల్లర్స్ లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళ ముందు నా కోరికలు, నేను ఇట్లా అనుకుంటున్నాను, నా బ్యాక్డ్రాప్ మార్చాల్సి వస్తుంది, నేను ఇంత దూరం వెళ్తాను, మళ్ళీ డిస్కషన్ కంటే ఖర్చు కదా.
ఇప్పుడు ట్రైన్ టికెట్లో లేకపోతే ఇంతో టీము నా అసిస్టెంట్స్ వాళ్ళు వీళ్ళు అందరం కలిసి వెళ్ళాలని చాలా ఎక్స్పెండిచర్ అవుతుంది కదా. ఈ ఎక్స్పెండిచర్ని కూడా చిరంజీవి గారు ఇదని పంపించమని చెప్పారు. పంపించమన్నారు. వెళ్ళాను. మీరు కాశీకి వెళ్ళి అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు? నిత్యం గంగా నదిలో స్నానం చేస్తూ తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో ఆ గంగా జలం తీసుకొని కాశీ విశ్వనాథుడికి అభిషేకం చేసి వృక్షాలో మళ్ళీ హోటల్కి వచ్చి కూర్చొని రాసిన కథ. దాదాపు ఉన్నాను, మోర్ దెన్ 1 month ఉన్నాను. ఉండి రాసుకుని వచ్చి వినిపించాను. వినిపించిన తర్వాత చిరంజీవి గారి అనుభూతి ఏంటి? చిరంజీవి గారి అనుభూతి ఏంటంటే ఇక్కడ ఒక నగ్న సత్యం ఒకటి చెప్పాలి. తప్పకుండా. నగ్న సత్యం ఏంటంటే అశ్విని దత్ గారు కథ మొత్తం అయిపోయిన తర్వాత ఫస్ట్ బి గోపాల్ గారి ఇంట్లో అశ్విని దత్ గారు బి గోపాల్ గారు విన్నారు. వాళ్ళకి నచ్చలేదు. అసలు నచ్చల కొంచెం కాదు, అసలు నచ్చల. దత్తు గారు అన్న మాట చెప్తారు. ఏంటయ్యా గోపాల్, బీహార్లో వరదలు, కరువు వచ్చింది, కాటకాలు ఉన్నాయి, దరిద్రం, రాయలసీమ అంతా ఇదే. చిరంజీవి గారయ్యా, జగదేక వీరుడు అతిలోక సుందరి ఇంకోసారి చూపించండి. అమెరికా నుంచి రాయలసీమకి చిరంజీవి గారు వచ్చేసారు. రష్యా నుంచి లండన్ నుంచో శ్రీదేవి వచ్చేసింది రాయలసీమకి. వీళ్ళిద్దరూ కలిసి అన్నట్టు నాకు ఇంకొకడు వచ్చి నేను అనుకున్నటువంటి కాన్సెప్ట్లో, నేను అనుకున్నటువంటి సిద్ధాంతంలో, నేను నేర్చుకున్నటువంటి విద్యలో నేను కృషి చేసి కొన్ని సంవత్సరాలు యాగాలు యజ్ఞాలు చేసి నా వంట పట్టించుకున్నటువంటి సోల్ ఆవిష్కరణ కానీ, కథా వస్తువు కానీ, స్క్రీన్ ప్లే కానీ, హిడెన్ పాయింట్ కానీ, జడ్జిమెంట్ కానీ, క్లైమాక్స్ కానీ ఎవరు ఇంటర్ఫియర్ అయినా నాకు నచ్చదు శ్రీకాంత్ గారు. అట్లాంటిది కథ మొత్తం చేసిన తర్వాత ఇట్లా అంటే నేను తీరా బండి పడయప్పలో రాశాను అనమాట. ఒక డైలాగ్ రాశాను, ఎడ్రా బండి అని తీరా చిట్టే బ్యాగ్ అని చెన్నైకి బయలుదేరి వెళ్ళిపోతున్నాను అంతే. ఎందుకంటే తీయబోయే దర్శకుడికి నచ్చలేదు, తీయబోయే నిర్మాతకు నచ్చలేదు, ఇంకా మళ్ళీ చిరంజీవి గారికి చెప్తే ఆయనకు కూడా నచ్చదేమో కదా అని కదా. ఎందుకంటే వాళ్ళు ఆయనతో ఎక్కువ ట్రావెల్ చేస్తున్నారు కదా. అందుకోసం అని చెప్పని నేను వెళ్ళిపోయి ప్లాట్ఫామ్ మీద, చివరి ప్లాట్ఫామ్ మీద, సికింద్రాబాద్ స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోయి పెట్టుకొని ఏంటి అప్పుడు కొంచెం ఎమోషనల్ ఉండి సిగరెట్ కూడా వెలిగించారు ప్లాట్ఫామ్ మీద. తర్వాత కూర్చున్న వెయిటింగ్ ఫర్ ట్రైన్ అనమాట. చెన్నై. పరచూరు గోపాలకృష్ణ గారు, చిన్ని కృష్ణ నా మాట విను, వెళ్ళొద్దు, చిరంజీవి గారికి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. సార్ అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, నా మాట విను. రేపు పొద్దున చిరంజీవి గారికి టైం తీసుకున్నారు 10 గంటలకి. 10 గంటల నుంచి 12 గంటల లోపల ఖర్చు చెప్పేసాయి. ఆయన నచ్చలేదంటే రేపు సాయంత్రం ఇదే ట్రైన్కి నువ్వు వెళ్ళిపోదు. కానీ నా మాట విను. 10 సంవత్సరాలు అయింది మేము చిరంజీవి గారితో కలిసి ప్రయాణం చేసి. వాళ్ళు పరచూరు బ్రదర్స్ అండ్ చిరంజీవి గారికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ 10 years, 1 decade అప్పటికి ఇందిరాకి. మరి వాళ్ళు ఏం చేశారో ముందు నాకు తెలియదు, అదంతా నాకు పెద్ద నేను అంత ఐ ఫాలో అయ్యేవాడిని కాదు కదా. చెప్పారనమాట నా కోసం. ఎందుకంటే నా నరసింహనాయుడికి ఒక్క 1 minute కథ విని ఓకే చేసినటువంటి నా అన్నగారు గోపాలకృష్ణ గారు రిక్వెస్ట్ చేస్తే ఆగి, మా ఇంట్లో ఉండు, నువ్వు హోటల్ రూమ్లో కూడా వద్దు, ఎక్కడ వద్దు, గెస్ట్ హౌస్లో వద్దు, ఎక్కడ వద్దు, మా ఇంట్లో ఉండు, నేనే తీసుకెళ్తాను అని నేనే తీసుకెళ్తాను చిరంజీవి గారి దగ్గరికి. అంటే నేను చెప్పాను, దత్తు గారు వస్తే నేను రాను సార్ అని చెప్పాను. నేను ఇట్లాగే చెప్పాను. అంటే నాది చైల్డిష్ మెంటాలిటీ అనుకోవాలా, లేకపోతే నచ్చలేదంటే ఎమోషన్గా ఫీల్ అవుతారు అనుకోవాలా. నేను నమ్మినటువంటి కాశీ విశ్వనాథుడు నాకు అన్యాయం చేయడనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వాలా. నాకు ఇంటర్ఫీరెన్స్ ఉంటే, ఇప్పుడు ఫుల్గా నాలెడ్జ్ ఉంటే ఓకే, ఫుల్గా నాలెడ్జ్ ఉండాలి, డిస్కస్ చేయాలంటే టోటల్గా తెలిసి ఉండాలి. కాన్ఫ్లిక్టు, జడ్జిమెంటు, సోలు, హిడెన్ పాయింటు ఏంటి, వాట్ ఈస్ ద రన్, స్క్రీన్ ప్లే, హీటు, మన స్కేల్ అండ్ లేయర్స్ ఇంత నాలెడ్జ్ ఉంటే. బట్ నేను కూడా చేతులు కట్టుకొని వింటాను. దాన్ని మాట్లాడి అమెరికా నుంచి శ్రీదేవి రావాలి ఇట్లా మాట్లాడితే నేను హట్ అయిపోయాను అనమాట. సో అందుకని ఆయన కండిషన్ పెట్టా, దత్తు గారు రాకూడదని.
చెప్పాను, నేను నిజంగా చెప్తున్నాను, విశ్వనాథ్ మీద ఒట్టుగా చెప్తున్నాను. ఈ నిజం కూడా నేను మీకే చెప్తున్నాను, ఇంతవరకు ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు. అవును. నిజం ఎప్పుడు ఈ యొక్క ప్రకృతికి చాలా అవసరం 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 కూడా. అట్లాంటి నేను రాత్రంతా నిద్రపోలేదు. గోపాలకృష్ణ గారి ఇంట్లోనే పడుకున్నాను నేను. పొద్దున్నే అయింది, నేను వస్తున్నారా చిరంజీవి గారి ఇంటికని ఆయన కూడా వచ్చాడు. నేను ఆయన వస్తే రానని చెప్పాను కదండి అన్న. దత్తు గారు వస్తేనా? వచ్చాడు అక్కడికి వచ్చారు. నేను రానని చెప్పాను. దత్తు నువ్వు వెళ్ళిపో, నీకు ఎందుకు, నేను కథ చెప్పించుకొని నేను తీసుకొస్తాను. ఇప్పుడు మాలాగా అనుకుంటున్నావా దత్తు అతను అన్నాడు. గోపాలకృష్ణ గారు అస్సలు సూపర్ అన్నయ్య. ఏం చేశాడంటే తన కారులో ఎక్కించుకొని చిరంజీవి గారి ఇంటికి తీసుకెళ్ళాడు. వెళ్ళి అన్నయ్య వచ్చారు, కూర్చుంటే చిరంజీవి గారు పచ్చి మాంసపు, ఇదే మాట అన్నాడు గోపాలకృష్ణ గారు, పచ్చి మాంసపు ముద్ద తీసుకొచ్చాం. ఏంటి, ఏదైనా వండుకోవచ్చు, ఏదైనా మార్చుకోవచ్చు. ఈ అబ్బాయి నరసింహనాయుడు రాశాడు. పరిచేసి నమస్కారం అండి, కాళ్ళకి నమస్కరించి ఎదురుగా కూర్చున్నాం. 2 చైర్స్ కూర్చో అన్నాడు అని స్టార్ట్ చేసే ముందు అన్నయ్యకు చూసా. మర్చిపోయాను చిరంజీవి గారు, బాసా బట్టలు వేసుకొని ఖర్చు ఇవ్వటం అలవాటు తనకి, వేసుకోవచ్చా అని ముందుగానే చెప్పమన్నాడు. మీకు బాసా బట్టలు వేసుకుంటే బాగా చెప్తానే రాసుకోవడం, బాసా బట్టలతో రాసుకుంటాను నేను చిన్నప్పటి నుంచి అలవాటు, గురుకుల నుంచి. పర్లేదు వేసుకోమని చెప్పాడు అన్నాడు. బాసా బట్టలు వేసుకొని స్టార్ట్ చేశా కథ చెప్పడం. స్టార్ట్ చేసి కథ వెళ్తుంది, చైల్డ్ ఎపిసోడ్ వెళ్తుంది. ఎవర్రా ఈ కుర్చీలో కూర్చోడానికి ఒక మగదిక్కు కూడా లేరంటరా, ఎరా బుచ్చిరెడ్డి, ఎరా రంగారెడ్డి, ఎరా ఆ రెడ్డి, ఈ రెడ్డి, ఎవడూ లేడేంటరా అంటే స్కూల్కి వెళ్ళబోయే ఓ చిన్న కుర్రోడు నేనున్నానే నాయనమ్మ అని పుస్తకాలన్నీ ఇసిరేస్తే ఆ పుస్తకాలన్నీ గాల్లో ఉండి వచ్చి కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటాడు. ఇక్కడ టైటిల్ చేస్తామండి అని చెప్పాను అనమాట. అప్పుడు దాకా చిరంజీవి గారు అట్లా రిలాక్స్గా వింటాడు, వెనకాల ఉండి ఒకసారి ముందుకు వచ్చాడు, అలా అటెన్షన్ విత్డ్రా చేశాడు. అక్కడి నుంచి 1.5 hours టోటల్ కథ నేరేట్ చేశాను. తిరిగిపోయింది గోపాలకృష్ణ గారు. దట్ ఈజ్ మెగాస్టార్ చిరంజీవి గారు. హీ ఈజ్ ద పర్సన్, హీ నోస్ ద సోల్ ఆఫ్ ది ఫిలిం. మిస్టర్ చిరంజీవి గారు, హీ నోస్ ద హిడెన్ పాయింట్ ఆఫ్ ది స్క్రిప్ట్, హీ నోస్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ ది స్క్రిప్ట్, హీ నోస్ ద వాల్యూ ఆఫ్ ది సాక్రిఫైసింగ్, హీ నోస్ ద pain of the Rayalaseema territory people without water. He knows the value of the backdrop, songs, situations, and the end part of the movie also. He is the person. Hats off to megastar Chiranjeevi garu. Legacy? దత్ ఎక్కడ అన్నాడు. పక్క రూమ్లో ఉన్నారు వీళ్ళంతా వచ్చి, గోపాల్ గారు దత్ గారు వచ్చారు, లోపలికి వచ్చారు. గోపాలకృష్ణ గారు లేచి, గోపాలకృష్ణ గారు అసలు మామూలుగా అసలు ఎర్రశాలు ఇటు తిప్పి మళ్ళీ ఇట్లా అని ఇటేసి ఇట్లా వచ్చి నిలబడ్డాడు. నిలబడగానే చిరంజీవి గారు లేచారు, నేను వచ్చి ఇట్లా చేతులు కట్టుకుంటే, దత్ గారు మీకే కాదండి, డిస్ట్రిబ్యూటర్లకే కాదండి, సైకిల్ స్టాండ్ వాడికి కూడా డబ్బులు వచ్చేస్తాయి సార్ అన్నారు. అని దగ్గరకు తీసుకొని నా నుదుటి మీద ముద్దు పెట్టాడు చిరంజీవి గారు. ఆ ముద్దే కొన్ని లక్షల శక్తిగా ఇప్పటికీ నా మనస్సులో మొత్తం అదే ఉంది, నా మనస్సు నిండా అదే ఉందన్నమాట. అంతే, మళ్ళీ ఎప్పుడు దొరుకుతాడని కూడా ఎదురు చూస్తుంది ఈ చిన్ని కృష్ణ. దట్స్ ఆల్.